చిన్నప్పటి నుండి మనం వింటూ వచ్చిన మాట భారతదేశం గొప్ప దేశం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, గొప్పతనం అనేది కేవలం సాంస్కృతిక వారసత్వం వల్లేనా, లేక మన పూర్వీకులు చేసిన అద్భుతమైన ఆవిష్కరణ వల్ల? చరిత్రలో చాలా సత్యాలు మనకు తెలియవు, పాఠ్యపుస్తకాల్లో కూడా చెప్పరు, టీవీల్లో కూడా చాలా తక్కువగా ప్రస్తావిస్తారు. కానీ వాస్తవం ఏమిటంటే ఈ రోజుల్లో మనం మోడర్న్ టెక్నాలజీ అనుకునే చాలా విషయాలు మన దగ్గర శతాబ్దాల క్రితమే ఉన్నాయి. అమెరికా, యూరప్, చైనా గర్వపడే ఆవిష్కరణలు మన పూర్వీకులు అప్పట్లోనే కనుగొన్నారు. ఇవాళ మీరు వినబోయే 7 అద్భుతమైన ఆవిష్కరణలు మీలో గర్వాన్ని రగిలిస్తాయి మరియు ఒక ప్రశ్నను మిగులుస్తాయి. మనం చిన్నప్పుడు టీచర్లు, ఇంట్లో పెద్దవాళ్ళు ఇండియా గొప్ప దేశం అని చెప్పేవారు. కానీ ఎందుకు గొప్పది? కేవలం తాజ్మహల్, ఆలయాలు, సంస్కృతి వల్లేనా? లేదు, మన పూర్వీకులు చేసిన సైన్స్, టెక్నాలజీ, మెడిసిన్లో ఆవిష్కరణలు చాలా కూడా ఉన్నాయి. మనకు స్కూల్ బుక్స్లో చెప్పని చాలా విషయాలు ఉన్నాయి. నెంబర్ 1, ప్లాస్టిక్ సర్జరీ. ప్లాస్టిక్ సర్జరీ అనే పదం వింటే మనకు ఫ్యూచరిస్టిక్ హాస్పిటల్స్, రోబోట్ అసిస్టెడ్ ఆపరేషన్స్, అడ్వాన్స్డ్ మెడికల్ టూల్స్ గుర్తొస్తాయి. కానీ మీరు ఊహించండి, 2600 సంవత్సరాల క్రితం విద్యుత్ కూడా లేని కాలంలో ఒక వైద్యుడు ఇలాంటి సర్జరీ చేశాడంటే మీరు నమ్ముతారా? అతనే మహర్షి శతృతుడు. 600 BCలో ఆయన నోస్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ అంటే నాసికా పునర్నిర్మాణం విజయవంతంగా చేశారు. అప్పట్లో అనెస్థియా లేదు, సర్జికల్ లైట్స్ కూడా లేవు. కానీ ఆయన దగ్గర ఉన్నది అద్భుతమైన వైద్య జ్ఞానం, సహజ పదార్థాలతో చికిత్స చేసే నైపుణ్యం. మొక్కల నుండి తీసిన పదార్థాలు, తేనె, పసుపు, ఇంకా ప్రత్యేకమైన శిలాజిత్ లాంటి పదార్థాలతో రోగిని నయం చేశారు. ఈ విధానాన్ని యూరప్లో మొదటిసారిగా 18వ శతాబ్దంలో మాత్రమే వాడటం మొదలైంది. అంటే మనకు తెలిసిన ప్లాస్టిక్ సర్జరీ కాన్సెప్ట్ వారికి 2000 ఏళ్ల తర్వాత తెలిసింది. సుశ్రుతుడు రాసిన సుశ్రుత సంహిత అనే పుస్తకం ఈరోజు కూడా వైద్య స్థానంలో ఒక బైబిల్లా ఉంది. ఇది మనకు గర్వకారణం, ఎందుకంటే మనం ఆ రోజుల్లోనే అడ్వాన్స్డ్ సర్జరీలు చేసేవాళ్ళం, అది కూడా న్యాచురల్ మెథడ్స్తో. నెంబర్ 2, జీరో అంటే శూన్యం. మీరు ఒక్కసారి ఊహించండి, జీరో లేకుండా మీ ఫోన్లో క్యాలిక్యులేటర్ కూడా యూస్లెస్. బ్యాంక్ అకౌంట్స్, శాటిలైట్స్, ఈవెన్ కంప్యూటర్ కోడింగ్ ఇవన్నీ జీరో మీద ఆధారపడతాయి. కానీ ఈ శూన్యం అనే కాన్సెప్ట్ పాశ్చాత్య దేశాలది కాదు. మన భారతీయ గణిత మేధావులు ఆర్యభట్టుడు మరియు భాస్కరుడు జీరోని సంఖ్యగా గుర్తించి లెక్కల్లో ఉపయోగించడం ప్రారంభించారు. అప్పుడు యూరోప్లో రోమన్ నెంబర్స్ వాడేవారు, అందులో జీరో అనేది అసలే లేదు. జీరో వల్ల మాత్రమే డెసిమల్ సిస్టమ్, కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్, ఆస్ట్రోనమీ, గణనాలు సాధ్యమయ్యాయి. ఈ ఒక్క ఆవిష్కరణే ప్రపంచ గణిత చరిత్రలోనే మహా విప్లవంగా మారింది. జీరో అనేది మన దేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప గిఫ్ట్. ఈరోజు మనం వాడే టెక్నాలజీ, సైన్స్ అన్నీ జీరో మీద ఆధారపడతాయి. ఆర్యభట్టుడు, భాస్కరుడు ఇలాంటి వాళ్ళు ఆ రోజుల్లోనే ఇంత గొప్పగా ఆలోచించారు. ఇది మనకు గర్వం కలిగించే విషయం. నెంబర్ 3, వైఫై టెక్నాలజీ. వైఫై, బ్లూటూత్, డేటా ట్రాన్స్ఫర్ ఇవన్నీ మనకు 21వ శతాబ్దం గిఫ్ట్ లాగా అనిపిస్తుంది. కానీ దాని మూల సూత్రం మన పురాతన శాస్త్రంలోనే ఉంది. జగద్గురు జగన్నాథ్ గారు వ్రాసిన గ్రంథాల్లో వాయు ద్వారా సమాచారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పంపడం సాధ్యం అని ఉంది. దీనిని ఈ రోజుల్లో మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటున్నామే కానీ ఆ కాలంలో ఎలాంటి యంత్రాలు లేవు. కానీ కాన్సెప్ట్ మాత్రం అప్పటి నుంచే ఉంది. మన యాన్సిస్టర్స్ ఊహించిన సైన్స్ 100 ఏళ్ల తర్వాత ప్రపంచానికి ఆచరణలో వచ్చింది. మన యాన్సిస్టర్స్ ఎంత దూరదృష్టితో ఆలోచించారో ఈ ఆవిష్కరణ చెబుతుంది. వైఫై లాంటి టెక్నాలజీ ఐడియా ఆ రోజుల్లోనే ఉండడం అంటే మన శాస్త్రవేత్తలు ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచించే వాళ్ళో అర్థమవుతుంది. నెంబర్ 4, ఇనుము లోహశాస్త్రం అంటే ఐరన్. ఢిల్లీలోని అశోక ఐరన్ పిల్లర్. ఇది 1600 సంవత్సరాలుగా వర్షం, గాలి, ఎండ, చలిని ఎదుర్కొంటూ నిలబడింది మరియు ఇప్పటికీ దానికి తుప్పు పట్టలేదు. ఈ స్థాయి యొక్క ప్యూర్ ఐరన్ తయారు చేయాలంటే ఈ టెక్నాలజీ ఇప్పటికీ మోడర్న్ సైన్స్కి పెద్ద పజిల్ అనే చెప్పాలి. మన యాన్సిస్టర్స్ కేవలం ఇనుప తయారీ చేయలేదు, దాన్ని యాంటీ కరసివ్గా, దానికి తుప్పు పట్టకుండా నిలుపుకునే విధానాన్ని కూడా కనుగొన్నారు. ఇది మన పూర్వ ఇంజనీరింగ్ అద్భుతానికి ఒక సాక్ష్యం. ఈ స్తంభం మన ఇంజనీరింగ్ జ్ఞానానికి ఒక సాక్ష్యం.
ఈ రోజుల్లోనే అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండడం మనం గర్వపడాల్సిన విషయం. ఈ రోజు కూడా సైంటిస్టులు ఈ స్తంభాన్ని స్టడీ చేస్తున్నారు దానికి సీక్రెట్ తెలుసుకోవడానికి. నెంబర్ 5 ఆయుర్వేదం. చరక సంహిత, సుశ్రుత సంహిత ఇవి సాధారణ పుస్తకాలు కావు. ఇవి మెడికల్లోనే డైట్ ప్లాన్స్ నుంచి రేర్ డిసీజెస్ వరకు అన్నీ వివరిస్తాయి. మానవ శరీర నిర్మాణాన్ని మ్యాప్ చేయడం, వివిధ రోగాలకి చికిత్సలు, పద్ధతులు, సర్జరీ పద్ధతులు ఇవన్నీ ఇప్పటికే రికార్డు చేశారు. ప్రస్తుతం ఉన్న మోడర్న్ మెడికల్ ఫౌండేషన్స్ ఇవే. ఈ పుస్తకాలు మనకి చెప్పేది మన దేశంలో వైద్యశాస్త్రం ఎంత అడ్వాన్స్డ్గా ఉందని. ఈ రోజుల్లో సర్జరీలు, ట్రీట్మెంట్లు గురించి ఇంత డీటెయిల్గా రాయడం అంటే మన యాన్సెస్టర్ జ్ఞానం అసాధారణమనే చెప్పాలి. నెంబర్ 6 గ్రావిటీ. న్యూటన్కి ముందే భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞుడు భాస్కరాచార్య భూమి ఆకర్షణ గురించి చెప్పాడు. ఆ కాలంలో టెలిస్కోప్ కూడా బేసిక్ స్టేజ్లో ఉండగా గణనాలతోనే ఆ సత్యాన్ని నిరూపించాడు. న్యూటన్ ఈ థియరీని 500 ఏళ్ల తర్వాత మాత్రమే చెప్పగలిగాడు. అంటే మనం చెప్పిన సైన్స్ని వారు చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు. గ్రావిటీ లాంటి కాన్సెప్ట్ మన దేశంలోనే మొదట కనుక్కోవడం మనకి గర్వకారణం. న్యూటన్కి 2 శతాబ్దాల ముందే మనం ఈ సైన్స్ను అర్థం చేసుకున్నాం. నెంబర్ 7 అడ్వాన్స్డ్ సర్జరీ టూల్స్. మన పురాణాల్లో, శాస్త్రాల్లో కనిపించే సర్జికల్ టూల్స్ ఇప్పటికీ మోడర్న్ డిజైన్స్కి బేసికే. స్కాల్పెల్స్, ఫోర్సెప్స్, నీడిల్స్ ఇవి అప్పట్లోనే మన దగ్గర ఉన్నాయి. కానీ యాన్సెస్టర్స్ నాలెడ్జ్ కేవలం అప్పటికి మాత్రమే కాదు, భవిష్యత్తుకు కూడా చాలా ఉపయోగపడుతున్నాయి. ఈ టూల్స్ మన దేశంలోనే మొదటగా కనుక్కున్నాం. ఈరోజు సర్జరీలకు వాడే టెక్నాలజీ మనం చేసే అప్పటి పరికరాల మీద ఆధారపడి ఉంది. ఇది మన వైద్య శాస్త్ర జ్ఞానానికి ఒక గొప్ప ఉదాహరణ. ఈ 7 అద్భుతమైన ఆవిష్కరణలు విన్నాక మీ గుండె గర్వంతో ఉప్పొంగిపోయి ఉండాలి కదా. మన భారతదేశ చరిత్రలో ఇంకా ఎన్నో సత్యాలు బయటకు రాలేదు, ఎన్నో ఆవిష్కరణలు ప్రపంచానికి తెలియదు. ప్లాస్టిక్ సర్జరీ, జీరో, వైఫై, అశోక స్తంభం, ఆయుర్వేదం, గ్రావిటీ, సర్జరీ టూల్స్ ఇవన్నీ మన యాన్సిస్టర్స్ జ్ఞానానికి చిన్న ఉదాహరణలు మాత్రమే. మనం ఈ రోజు వాడే సైన్స్, టెక్నాలజీ, మెడిసిన్ చాలా వరకు మన దేశం నుంచి మొదలైనవే. కానీ ఈ విషయాలు మన స్కూళ్ళలో చెప్పరు, టీవీలో చూపించరు. ఎందుకంటే ఈ సత్యాలను ప్రపంచానికి చెప్పే బాధ్యత మన మీద ఉంది, వాళ్ళ మీద కాదు. మనం కేవలం చరిత్ర కాదు, మన భవిష్యత్తుకు మార్గదర్శకులం. ప్రపంచానికి ఇండియా ఫస్ట్ అని గట్టిగా చెప్పాలి. మన పూర్వీకులు గొప్పతనాన్ని గుర్తు చేసుకోవాలి, గర్వంగా చెప్పాలి, మేము ఆ రోజుల్లోనే అడ్వాన్స్డ్ సైన్స్ని కనుక్కున్నామని. సో ఈ వీడియో చూసి మీకు గర్వంగా అనిపిస్తే ఈ సత్యాలను అందరికీ చెప్పండి. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ బాక్స్లో రాయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి, మేము ఖచ్చితంగా వీడియోస్ చేస్తాం. అలాగే మీకు ఈ ఆవిష్కరణలో ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేసి మన గొప్ప చరిత్రను అందరికీ తెలియజేయండి. మరియు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇండియా ఫస్ట్. జై హింద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.